విజయవాడ సొరంగం వద్ద కొండచెరలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే సొరంగం పరిసర ప్రాంతాల్లో వెంటనే చర్యలు చేపట్టకపోతే ప్రమాదం పొంచి ఉందంటున్నారు స్థానికులు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోకి వర్షాలు దంచి కొడుతుండటంతో కడెం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి వరద నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలకు గాను 18.7 టీఎంసీలుగా చేరింది. ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్ పథకానికి 304 క్యూసెక్లు, నంది పంప్ హౌస్కు 9450 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు ప్రాజెక్టులో వస్తుండటంతో ఆదివారం 20 గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో ప్రాజెక్టు నుంచి 4.5 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రాజెక్టు కింద ఉన్న లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు గోదావరిలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. చూడండి